Hi, my dear friends, my dear students, and my dear teachers. This is your Ravi Pratap. ఇప్పటి వరకు మీకు ఒక 6 వీడియోలు సమ్మర్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ ప్యారలల్ ఇంగ్లీష్ గ్రామర్ కోచింగ్ అనే ఒక చిన్న కోర్సును ప్రవేశపెట్టడం జరిగింది. ఒక 6 వీడియోలు ఇవ్వడం జరిగింది. ఈ 6 వీడియోలు మీరు చక్కగా చూశారని అనుకుంటున్నాను. మంచి వ్యూయర్స్తో పాటు మంచి లైక్స్, కామెంట్స్ అన్నీ వచ్చేసి థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ సే, మీకు ఇప్పుడు 7వ వీడియోను ప్రజెంట్ చేయబోతున్నాను. ఈ 7th వీడియోలో టెన్సెస్ పైన ఫుల్ గ్రిప్ ఇస్తాను మీకు. అంటే ఈ 7వ వీడియో నుంచి మీకు టెన్సెస్ పైన మంచి పాఠాలు స్టార్ట్ అవుతుంటాయి. ముందు ఆ 6 వీడియోలు చూసిన తర్వాత ఈ 7వ వీడియోకి రండి. అందుకే మీకు దాదాపుగా ఒక వారం రోజులు మీకు గ్యాప్ ఇచ్చాను. 6 వీడియోలకు ఈ యొక్క 7th వీడియోకు మధ్యలో గ్యాప్ ఇచ్చాను. అందరూ చూసుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అవి చూస్తేనే దీనిపైన మీకు గ్రిప్ వస్తుంటుంది అనమాట. ఎందుకంటే అవి ఫౌండేషన్ అయితే ఇది బిల్డింగ్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఆ వీడియోలు చూడండి, ఆ తర్వాత 7వ వీడియో చూడండి. తప్పనిసరిగా ఒక మంచి నోట్స్ మెయింటైన్ చేసుకోండి. మీరు టీచర్స్ అయితే రాబోయే అకాడమిక్ ఇయర్లో నంబర్ 1గా మీరు ఏ తరగతికైనా బోధించగలరు గ్రామర్. ఎందుకంటే గ్రామర్ అనేది ఉంటేనే మనకు ఒక స్టెమ్ లాగా ఉంటుంది. దాన్ని బట్టి మనము దాన్ని ఏ విధంగా మనం మలుచుకోవచ్చు అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు మలుచుకోవచ్చు, డ్రాఫ్టింగ్కు మలుచుకోవచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్కు మలుచుకోవచ్చు. ఓకే, యాజ్ యూజువల్ ఈ 6 వీడియోల్లో ఏం చెప్పుకున్నాం అనేది ఒక చిన్న రీక్యాప్ మనం చేస్తాం. ఇప్పుడు చేసుకొని చక్కచక్క స్పీడ్గా లాగిచ్చేస్తాను, ఒకసారి చూడండి. ఇన్ వీడియో 1, లాంగ్వేజ్ స్కిల్స్, kinds of languages and word. Then video 2, sentence and syntax. Then video 3, kinds of sentences. Then video 4 నుంచి మనకేం స్టార్ట్ అయినాయంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే భాగం స్టార్ట్ అయింది. అంటే వీడియో 1 నుంచి వీడియో 3 వరకు జనరల్ ఇంట్రడక్షన్ అయితే వీడియో 4, 5, 6 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీడియో 7 టెన్సెస్ పైన చెప్పడం జరుగుతుంది. అందుకే మీకు ఈ సిలబస్ ఎంతవరకు అయింది అనేది మీకు ప్రతి ఒక్క వీడియోలోనూ డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ సిలబస్ పేపర్ పెడుతున్నాను, ఒకసారి చూసుకోండి. ఏ ఏ టాపిక్స్ మీకు కావాలంటే ఆ వీడియోలో చూసుకోవచ్చు, లేని పరిస్థితిలో కంటిన్యూగా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సీ హియర్, టెన్స్ అనేది మనం దాని గురించి మనం తెలుసుకోకముందు టెన్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుంటే సగం కాన్సెప్ట్ మనకు వచ్చేస్తుందండి. టెన్స్ అనే పదము మీకు ఇదివరకే చెప్పాను, అన్ని పదాలు దాదాపుగా 90% ఆఫ్ ద వర్డ్స్ హ్యావ్ బీన్ డెరివ్డ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫారిన్ లాంగ్వేజెస్. ఎక్కువగా మెజారిటీ దేంట్లో నుంచి వచ్చినాయంటే లాటిన్ అండ్ గ్రీక్. సో ఇప్పుడు ఈ టెన్స్ అనే పదము మనకు టెంపస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ద వర్డ్ టెన్స్ ఈస్ డిరైవ్డ్ అంటే ఏంటంటే ఆవిర్భవించింది. డిరైవ్డ్ ఫ్రమ్ అంటే అది ఒక మూలం అన్నమాట. సో డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ దట్ ఈస్ టెంపస్. టెంపస్ అంటే మీనింగ్ ఏంది? టైం. అంటే కాలము అని అర్థమునిచ్చు టెంపస్ అను లాటిన్ పదం నుంచి ఆవిర్భవించినదే ఇంగ్లీష్ పదం టెన్స్. ఓకే, ఓవర్. ఎందుకంటే టెన్స్ అంటేనే మనకు కావాల్సింది ఏంటంటే టైం. టెన్స్ అంటేనే మనకు టైం అనేది కావాలి. ఏం టైము? ఎప్పుడు మన బ్రెయిన్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే టాకింగ్ టైం. Talking time is always based for recognizing which is present tense, which is past tense, and which is future tense. So talking time is always important. For example, talking time, ఇప్పుడు 10 అనుకుందాం, కాసేపు ఉదయం 10 గంటలు అనుకుంటాం, మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట. ఉదయం 10 గంటలు అంటే 10 AM ఈజ్ ప్రజెంట్ టెన్స్, అంటే ప్రజెంట్ టైం, దట్ ఈస్ ద టాకింగ్ టైం. దాన్ని బేస్ చేసుకొని 9 గంటలు వచ్చేసి పాస్ట్ టెన్స్ అంటాం, 11 గంటలు వచ్చేసేసి ఫ్యూచర్ టెన్స్ అంటాం. ఒకవేళ మాట్లాడుకుంటూ పోతూనే ఉన్నాము, 11 గంటలు వచ్చింది, ఆటోమేటిక్గా ఈ 10 గంటలు పాస్ట్ టెన్స్ అయింది, 11 గంటలు ప్రజెంట్ టెన్స్ అయింది. ఎలా? బికాస్ ద బేస్ ఈజ్ టాకింగ్ టైం, టాకింగ్ మంత్, టాకింగ్ ఇయర్, టాకింగ్ ఎరా. సో టాకింగ్ టైం ఈజ్ ఇంపార్టెంట్. అందుకే టెన్స్ అంటేనే టైం. అందువల్లే ఆ ఇంగ్లీష్ పదం కూడా ఆ విధంగా ఏర్పడింది. రైట్, నెక్స్ట్ మనందరికీ తెలిసిందే దెర్ ఆర్ 3 మెయిన్ టెన్సెస్, దట్ ఈస్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అంటే ప్రజెంట్ టెన్సెస్ అంటేనే దెర్ ఆర్ 3 మెయిన్ టెన్సెస్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, అందరికీ తెలిసిందే. ఓకే, సో మళ్ళీ మీకు ఏంటంటే ఎవ్రీ మెయిన్ టెన్స్ హ్యాస్ 4 సబ్ టెన్సెస్. సో టోటలీ 12 సబ్ టెన్స్. సో హియర్ దెర్ ఆర్ 4 subtenses, and here also 4 subtenses, here also 4 subtenses. So total 12 subtenses. ఇంకొంచెం ముందుకు పోదాం. ఈ 12 subtenses ఏంటంటే
యాక్టివ్ వాయిస్ సబ్టెన్స్, దెన్ 8 ప్యాసివ్ వాయిస్ సబ్టెన్స్. ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ యూ కెన్ లెర్న్ ఆల్ దీస్ 20 టెన్సెస్. ఈ 20 టెన్సెస్లో బేస్ ఏంటంటే 12 సబ్టెన్సెస్. 12 సబ్టెన్సెస్ బేస్ ఏంటంటే 3 మెయిన్ టెన్సెస్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, నెమ్మదిగా వస్తుంది మనకు. తప్పనిసరిగా మీ మనసులో ఒక భావన ఉంటుంది, ఏంటి టెన్సెస్ అన్నాడు, ఆ తర్వాత మళ్ళీ 3 మెయిన్ టెన్సెస్ అన్నాడు, తర్వాత మళ్ళీ ప్రతి ఒక్క మెయిన్ టెన్స్కు 4 సబ్టెన్స్లు అన్నాడు, టోటల్గా 12 సబ్టెన్స్లు అన్నాడు. ఏంటిదంతా ఇన్ని మనం నేర్చుకోగలమంటే చాలా చాలా ఈజీగా నేర్చుకోగలరు. ఎందుకంటే ఎప్పుడు మనం సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పట్టుకుంటాము, తర్వాత వచ్చి కాన్సెప్ట్ పట్టుకుంటాం, ఐడియాలజీ పట్టుకుంటాం. ఈజీగా మనము దాన్ని ఏం చేసేస్తామంటే ఆకలింపు చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు కూడా మీకు చిన్న టెక్నిక్ చెప్తాను. 12 సబ్టెన్స్లు మీరు చదవాల్సిన పని లేదు, ఈజీగా వస్తుంది. చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది, ఒక ప్యాటర్న్. సీ హియర్ ద బేస్ ప్యాటర్న్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సబ్టెన్సెస్. ఈ 12 సబ్టెన్స్లు ఏ విధంగా ఏర్పడతాయంటే ఒక పద్ధతి ప్రకారం ఏర్పడతాయి. చూడండి, ఇక్కడ వచ్చేసేసి సింపుల్ డాష్ టెన్స్, డాష్ కంటిన్యూస్ టెన్స్, డాష్ పర్ఫెక్ట్ టెన్స్, డాష్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక ఇదే బేస్. ఇక్కడ ఈ డాష్ల దగ్గర ఇక్కడ స్టార్ మార్కులు పెట్టాం చూసారు, ఈ స్టార్ మార్కుల దగ్గర ప్రజెంట్ అని పెట్టుకుంటే 4 సబ్టెన్స్లు వస్తాయి. పాస్ట్ అని పెట్టుకున్నామంటే 4 సబ్టెన్స్లు వస్తాయి. అదేవిధంగా ఫ్యూచర్ పెట్టుకున్నామంటే 4 సబ్టెన్స్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్ ప్రజెంట్ టెన్స్ అనుకుందాం. సింపుల్, మీరు చేసేది ఏంలే, ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక్కటే సింపుల్ అనేది గుర్తుపెట్టుకోండి, మిగిలినటువంటి కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంతే, అవి గుర్తుపెట్టుకోండి. సి ఇక్కడ ప్రజెంట్ టెన్స్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, తర్వాత ఇక్కడ మళ్ళీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, దెన్ హియర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దట్స్ ఆల్, అంతే. 4 సబ్టెన్సెస్ ఆఫ్ ప్రజెంట్ టెన్స్ వచ్చాయా? ఓకే. సి హియర్ మళ్ళీ అగైన్ పాస్ట్ టెన్స్ అనుకుందాం కాసేపు. సి సింపుల్ పాస్ట్ టెన్స్, సి ఇక్కడ వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, దెన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, దెన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. సింపుల్ అని, కంటిన్యూస్ టెన్స్ అని, పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అదేవిధంగా మీకు ఫ్యూచర్ అనేది చెప్తాను. సింపుల్ అంటే 4 సబ్టెన్సెస్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్. సో 4 సబ్టెన్సెస్ ఇక్కడ ఫ్యూచర్ పెడితే సరిపోతుంది. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్, దెన్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, అగైన్ ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, దెన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో టోటలీ యూ కెన్ గెట్ 4 సబ్టెన్సెస్. ఇప్పుడు నేనే చూడండి, సింపుల్గా ఇది ఒక చిన్న బేస్ పెట్టుకున్నాను, ఆ బేస్ ప్రకారం రాసుకుంటే ఒక పద్ధతి ప్రకారం మనం నేర్చుకున్నామంటే ఆటోమేటిక్గా 12 సబ్టెన్సెస్ వస్తాయి. 12 సబ్టెన్సెస్ ఆర్ నథింగ్ బట్ 12 సిచ్యుయేషన్స్. మనం ఏం మాట్లాడినా ఈ 12 సిచ్యుయేషన్స్కి పోతాయి. ఇదివరకు మీకు ఒక వీడియో నేను పబ్లిష్ చేశాను, డిఫరెన్స్ బిట్వీన్ తెలుగు సబ్టెన్సెస్ అండ్ ఇంగ్లీష్ సబ్టెన్సెస్ అని. తెలుగులో 7 సబ్టెన్స్లే ఉంటాయి, ఇంగ్లీష్కి వచ్చే లోపల 12 సబ్టెన్స్లు ఉంటాయి. అంటే సబ్టెన్స్ అంటే ఏం లేదంటే ఒక సిచ్యుయేషన్. తెలుగులో 7 సిచ్యుయేషన్సే మొత్తం భాష అంతా, ఇంగ్లీష్కి వచ్చే లోపల 12 సిచ్యుయేషన్స్, 12 సందర్భాలు. ఇప్పుడు చూడండి, నేను 10 నిమిషాల నుంచి నేను పాఠం చెప్తున్నానండి అని అన్నప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్న చర్య 10 నిమిషాలను కలిపాను, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సింపుల్, అంతే. ఈ 12 సిచ్యుయేషన్స్లోనే లాంగ్వేజ్ అంతా ఉంటుంది. లాంగ్వేజ్ అనేది చాలా చాలా చిన్నది. మనం భూతద్దంలో పెట్టామంటే పెద్దదిగా కనబడుతుంది, దూరం నుంచి చూసినామంటే అంటే ఒక గ్లాన్స్ కొట్టామంటే చాలా చిన్నదిగా కనబడుతుంది. కొన్ని సిచ్యుయేషన్స్, ఇప్పుడు చూడండి, వాక్యాలు రకాలు అంటాం. అన్ని వాక్యాలు, కొన్ని లక్షల వాక్యాలు తీసుకున్నామంటే అకార్డింగ్ టు నేచర్ 4, అకార్డింగ్ టు స్ట్రక్చర్ 4, అంతే, ఇంకేం లేదు. అదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. మీరు కొన్ని కోట్ల పుస్తకాలు చదవండి, అన్నింటిలోనూ పదాలు 8 రకాలుగానే డివైడ్ అయి ఉంటాయి. అవే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అది మీకు చెప్తూనే ఉన్నాను క్లియర్గా, కాబట్టి వినండి. అదేవిధంగా ఈ 12 సిచ్యుయేషన్సే, ఇంగ్లీష్లో 12 సిచ్యుయేషన్స్. ఇప్పుడు చూడండి, ప్రతిరోజు నేను పాఠం చెప్తానండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ప్రస్తుతం నేను పాఠం చెబుతూనే ఉన్నానండి అని అన్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నేను ఇప్పుడే పాఠం స్టార్ట్ చేశానండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నేను అరగంట నుంచి పాఠం చెప్తూనే ఉన్నానండి అన్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అదేవిధంగా సింపుల్ పాస్ట్, నిన్న చెప్పానండి, సింపుల్ పాస్ట్ టెన్స్. నిన్న అరగంట నుంచి చెప్తూ ఉంటేనండి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మీరు రాకముందే నేను పాఠం చెప్పానండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ విధంగా నిన్న నేను పాఠం చెబుతూ ఉంటేనండి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ విధంగా
12 సిచ్యుయేషన్స్ అంతే. ఈ 12 సబ్టెన్సుల పైన గ్రిప్ తెచ్చుకున్నారనుకోండి, కొంచెం ఆలోచించుకొని కొంచెం కష్టపడి ఆటోమేటిక్గా మీకు సబ్జెక్ట్ పైన గ్రిప్ వచ్చేస్తుంది. ఈ 12 సబ్టెన్సులకు మళ్ళీ ఒక 8 ప్యాసివ్ వాయిస్ని నేర్చుకోండి, అయిపోయి 20 సబ్టెన్సెస్ కథం. మీరు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏ సందర్భంలోనైనా ఇంగ్లీష్ రాయగలరు, ఇంగ్లీష్ మాట్లాడగలరు, ఎవరితోనైనా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్యూరిఫైడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, యూ కెన్ గెట్ ఇట్. బట్ ఏ పని చేయాలన్నా, ఏమి సాధించాలన్నా హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ యూ హ్యావ్ టు టేక్ ఆఫ్ ద స్వెట్, మై డియర్ ఫ్రెండ్స్. రైట్, దెన్ నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ థింగ్. సీ హియర్ సబ్టెన్సెస్ ఆఫ్ ప్రజెంట్ టెన్స్. సి సింపుల్ ప్రజెంట్ టెన్స్ సేమ్. ఇప్పుడు చూడండి ఎలా ఉంది ఇక్కడ, జస్ట్ ఇక్కడ ప్రజెంట్ పెట్టామంతే, ఒక పద్ధతి ప్రకారం అంతే, దట్స్ ఆల్. చూడండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, దెన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, యా. అదే విధంగా ఇప్పుడు చూడండి, ఇంకొక స్లైడ్ పోదాం. సి సింపుల్ పాస్ట్ టెన్స్ పెట్టుకున్నాం ఇక్కడ, సింపుల్ గా చూడండి పాస్ట్ టెన్స్. దెన్ ఇక్కడ తర్వాత ఇక్కడ పాస్ట్ అంతే. ఇదివరకు నేను చెప్పాను 4 సబ్టెన్స్లు వచ్చేసాయి మీకు, సబ్టెన్సెస్ ఆఫ్ 4 సబ్టెన్సెస్. రైట్, ఓకే. సి హియర్, దెన్ నెక్స్ట్ వీ కెన్ గో ఫార్ సి సబ్టెన్సెస్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్. సి సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సి ఫ్యూచర్. ఒక పద్ధతి ప్రకారం మనం నేర్చుకున్నామంటే 12 సబ్టెన్స్లు మన బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. 12 సబ్టెన్స్లు అంటే 12 సిచ్యుయేషన్స్. ఆ సిచ్యుయేషన్ పట్టాలి. ఇది ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ I can teach all the things, right? Okay, yeah. Next, ఇక మనం ఏం నేర్చుకున్నాం టోటల్గా? there are 3 main tenses. మళ్ళీ ఒక్కసారి నేను రివైజ్ చేస్తాను. మెయిన్ టెన్సెస్ 3. ఈచ్ మెయిన్ టెన్స్ హ్యాస్ 4 సబ్టెన్సెస్. సో టోటల్ 12 సబ్టెన్సెస్. వీటిని ఇంకొంచెం ముందు పోతే యాక్టివ్ వాయిస్ అంటాము, తర్వాత మాట్లాడదాం దీని గురించి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, టెన్స్ అంటే కాలము, టాకింగ్ టైమ్ ఇస్ ద బేస్. దాన్ని బేస్ చేసుకొని టెన్సెస్ 3, దోస్ ఆర్ కాల్డ్ మెయిన్ సబ్టెన్సెస్. ఈ 3 మెయిన్ టెన్సెస్కు ఒక్కొక్క దానికి 4 సబ్టెన్సెస్ ఉంటాయి. బాగా అర్థం చేసుకోండి ఆయన, సబ్టెన్సెస్ ఉంటాయి. సో టోటల్ 12 సబ్టెన్సెస్. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్క సబ్టెన్స్కు 4 ఇంపార్టెంట్ పాయింట్లు ఉంటాయి. ప్రతి ఒక్క సబ్టెన్స్కు ఏం ప్రాబ్లం లేదు, నెమ్మదిగా ఒక 4 నేర్చుకోండి అంతే. సీ హియర్, బీయింగ్ ఏ టీచర్ వీ షుడ్ ఫాలో ద ఐడియాలజీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్, అరవిందో, వివేకానంద, ఏపీజే అబ్దుల్ కలాం. వీళ్ళంతా మంచి టీచర్లు. మనం దీంట్లో మీరు చూసే వాళ్ళలో టీచర్స్ ఉంటే, నేను టీచరే కాబట్టి చూసే వాళ్ళలో ఏదైనా టీచర్ ఉంటే మనం ఆ ఐడియాలజీ ఫాలో అయ్యి కనీసం 1% వాళ్ళల్లో వాళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళ ఐడియాలజీలో 1% ఫాలో అయితే వీ విల్ బి కాల్డ్ ఏ టీచర్. అదర్వైజ్ వీ విల్ బి కాల్డ్ ఏ సో కాల్డ్ టీచర్. గుర్తుపెట్టుకోండి. వాళ్ళంతా ఏం చెప్తారంటే, నేను నా స్టూడెంట్కు సిచ్యుయేషన్స్ క్రియేట్ చేస్తాను, కొంతవరకు ఫీడింగ్ ఇస్తాను, సిచ్యుయేషన్స్ క్రియేట్ చేసిన తర్వాత నా స్టూడెంట్సే నేర్చుకుంటారు అని చెప్పేసి వాళ్ళ ఐడియాలజీ. ఈ ఐడియాలజీలన్నింటినీ మనం టీచర్లుగా చదవాలి. టీచర్ ఈజ్ నథింగ్ బట్ ఎవర్ స్టూడెంట్. ఏ టీచర్ షుడ్ నాట్ థింక్ దట్ హీ ఈజ్ ఎ టీచర్. If he thinks that like so, then he is nothing but the biggest fool on the earth. A teacher should think every student, he has to hone his knowledge by upgrading it. Okay, right. Then మళ్ళీ వద్దాం దీంట్లోకి. ఆ విధంగా మనం ఏంటంటే 12 సబ్టెన్స్లు ఉంటాయి. ఈ 12 సబ్టెన్స్లకు 4 పాయింట్లు ఉంటాయి. అవి ఏంటంటే సిచ్యుయేషన్, సింటాక్స్, రూల్, కీవర్డ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్. ఎవ్రీ సబ్టెన్స్ హ్యాస్, ప్రతి ఒక్క సబ్టెన్స్కు 4 ఇంపార్టెంట్ పాయింట్లు ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. వీటిని సిచ్యుయేషన్, సింటాక్స్, రూల్ అండ్ కీవర్డ్స్. మీరు అన్ని చదువుకోవాల్సిన పని లేదు. ఒక 4 ముందు బాగా అర్థం చేసుకున్నారనుకోండి, ఒక 4 అర్థం చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మిగిలిన 8 వచ్చేస్తాయండి. ఫస్ట్ ఇవి నేర్చుకోవాలి. ఓకే, యా. సీ హియర్ సిచ్యుయేషన్ అంటే ఏంటంటే సందర్భము. మీకు సందర్భం, ఏ సందర్భంలో ఏ టెన్స్ వాడాలి
అది సిచ్యుయేషన్. తర్వాత సింటాక్స్. సింటాక్స్ అంటే ఇదివరకే వీడియో 1లోనో వీడియో 2లోనో నేను చెప్పాను మీకు సెంటెన్స్ దగ్గర. సో సింటాక్స్ అంటే ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ సెంటెన్స్. సో దీన్ని తెలుగులో రాస్తాను తెలుగు మీడియం విద్యార్థుల కోసము. వాక్య నిర్మాణము. వాక్య నిర్మాణము ఏ విధంగా నిర్మించాలి. మూడవది ఏంటంటే నియమము. ఇది నిర్మించేటప్పుడు మనం ఎటువంటి నియమాన్ని ఫాలో కావాలా. నియమం రాసుకోండి తెలుగు మీడియం స్టూడెంట్స్ కొరకు ఇది రాస్తున్నాను. తర్వాత కీవర్డ్స్, ముఖ్య పదాలు. ఇది బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కు చాలా ఇంపార్టెంట్ ఈ కీవర్డ్స్. ఎందుకంటే వాళ్ళు షార్ట్ కట్ మెథడ్లో వెళ్ళిపోతారు, ఇవన్నీ నేర్చుకోరు అనమాట. ఈ పదం వచ్చింది అంటే మనకు ఈ పదం వచ్చింది అంటేనే ఏంటి, ఈ టెన్స్ పెట్టాలి అని చెప్పేసి అంటారు. జస్ట్ అనే పదం వచ్చింది నీకు కనబడింది, జస్ట్ అనే పదం కనబడితేనే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాక్యంలో ఉండాలి, అంతే. లేదంటే లేదు. ఇప్పుడు చూడండి, జస్ట్ ఐ వెంట్ దేర్, స్పోకెన్ ఇంగ్లీష్ ఓకే, బట్ దట్ ఈస్ రాంగ్ ఇన్ గ్రామర్. అకార్డింగ్ టు ద గ్రామర్ దట్ ఈస్ రాంగ్. జస్ట్ ఐ హ్యావ్ గాన్ దేర్ అది. ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ హాఫ్ అన్ అవర్, దట్ ఈస్ రాంగ్ సెంటెన్స్. ఎందుకంటే సిన్స్ పడింది అంటే ఏంటంటే పాయింటింగ్ ద టైం ఉండాలి. ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. అదేవిధంగా ఎవ్రీడే వచ్చింది అనుకోండి, ఎవ్రీడే ఐఎమ్ గోయింగ్ దేర్, ఎవ్రీడే ఐ విల్ గో దేర్, దట్ ఈస్ రాంగ్ సెంటెన్స్. స్పోకెన్ ఇంగ్లీష్లో నడుస్తూ ఉంటాయి. ఇదే స్పోకెన్ ఇంగ్లీష్కు గ్రామర్కు డ్రాఫ్టింగ్కు తేడా. గ్రామర్ లాంగ్వేజ్ అనేది ఇంతైతే స్పోకెన్ ఇంగ్లీష్ ఇంతే. 4 సబ్టెన్సులు మనం నేర్చుకున్నామంటే ఆటోమేటిక్గా వీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. అది తెలియక అటు వెళ్తూ ఉంటారనమాట. ముందు ఫౌండేషన్ నేర్చుకోండి, ముందు గ్రిప్ తెచ్చుకోండి సబ్జెక్ట్ పైన, ఆటోమేటిక్గా స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది. ఎలా రాదో నేను చెప్తాను మీకు, రైట్? ఓకే. తర్వాత వచ్చి సింటాక్స్. ఓకే, ఇది అయిపోయింది కదా. తర్వాత సింటాక్స్ అంటే ఏ విధంగా మనం వాక్యాన్ని నిర్మించాలి. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఇదివరకే చెప్పాను. అది తర్వాత అది పార్ట్స్ ఆఫ్ ఏ సెంటెన్స్ దగ్గర చెప్పాను మీకు, ఒకసారి చూడండి, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క సబ్టెన్స్కి మనం నేర్చుకోవాలి. దెన్ రూల్, ఒక నియమం. ఎక్కువగా మనకి ఏంటంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రొనౌన్లో చెప్పాను అనమాట. బహుశా వీడియో 3, 4, 5లో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. దాంట్లో థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఈజ్ ఇంపార్టెంట్. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వచ్చిందంటే కొన్ని రూల్స్ అప్లై అవుతూ ఉంటాయి, ఆ రూల్స్ మనం చూసుకోవాలి. తర్వాత కీవర్డ్స్ ఇది వరకే మీకు చెప్పాను. కొన్ని పదాలు వచ్చినప్పుడు కొన్ని సబ్టెన్స్లు మాత్రమే వాడుతూ ఉండాలి. ఓకే, దెన్ సీ హియర్. ఇది వరకే ఇప్పుడు చెప్పిందే నేను. సిచ్యుయేషన్ అంటే ఏంది? ఇట్ హెల్ప్స్ us. ఓకే, ఇట్ హెల్ప్స్ us when do we use an appropriate substance according to the situation. అంటే ఏ సందర్భంలో మనం ఫలానా సబ్టెన్స్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ పిట్టలు కూస్తూ ఉన్నవి. ఇప్పుడు చూడండి, పిట్టలు కూస్తున్నాయి అనేది 2 రకాలుగా మనం చెప్పవచ్చు. ప్రస్తుతం పిట్టలు కూస్తూ ఉన్నాయా, ప్రతిరోజు పిట్టలు కూస్తాయా అని అన్నప్పుడు మనకు ఆ రెండిట్లో మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం పిట్టలు కూస్తూ ఉన్నవి అని అన్నప్పుడు ఏంటంటే మనకు ఆ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రస్తుతం జరుగుతూ ఉన్న చర్య, అంటే ఇది సిచ్యుయేషన్. అదేవిధంగా సింటాక్స్, మరి దీన్ని ఏ విధంగా మనం నిర్మించాలా తర్వాత చెప్తాను మీకు. ఏ విధంగా నిర్మించాలి, ఎలా నిర్మిస్తాం, మామూలుగా ఎలా ఉంటుంది. వాక్య నిర్మాణం అంటేనే సబ్జెక్ట్, తర్వాత వచ్చేసేసి వెర్బ్ పార్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్టెన్షన్. ఇది మీకు చెప్పాను, పార్ట్స్ ఆఫ్ ఏ సెంటెన్స్ లో చెప్పాను. ఈ వెర్బ్ పార్ట్ మారుస్తూ ఉంటే సరిపోతుంది అంతే. అదే సింటాక్స్, తర్వాత చెప్తాను. సో వాట్ ఈస్ ద సింటాక్స్? సింటాక్స్ ఇస్ ఎ లాటిన్ వర్డ్. ఇక్కడ ఇచ్చేసా. సింటాక్స్ ఇస్ ఎ లాటిన్ వర్డ్ విచ్ మీన్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ సెంటెన్స్. సింటాక్స్ అంటే ఏంటంటే వాక్య నిర్మాణం. రాశాను మీకు. సో హియర్ ఇక్కడ ఉంది సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్టెన్షన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్, హౌ టు కన్స్ట్రక్ట్ ఏ సెంటెన్స్. డియర్ ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్స్, డియర్ టీచర్స్, వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇస్. ఒక వాక్యాన్ని ఏ విధంగా నిర్మించాలా, బేస్ 12 టెన్స్లు ఏ విధంగా నిర్మించాలి తర్వాత చూసుకుందాం. ప్రస్తుతానికి మన వాక్యాన్ని ఏ విధంగా మనం నిర్మించాలి. సో హియర్ ఒక వాక్యాన్ని నిర్మించాలి అంటే చూడండి, if we want to construct a sentence, we should select one from helping verb. హెల్పింగ్ వెర్బ్లు ఎన్ని? ఇదివరకే మీకు చెప్పాను పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. వెర్బ్ పార్ట్లో మెయిన్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్ అని చెప్పాను. మెయిన్ వెర్బ్ అంటే ఏంటి? ద వర్డ్ దట్ ఎక్స్ప్రెసెస్ బీయింగ్ ఆఫ్ సబ్జెక్ట్, పొసెసింగ్ ఆఫ్ సబ్జెక్ట్, యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. హెల్పింగ్ వెర్బ్లు ఎన్ని? 24 హెల్పింగ్ వెర్బ్లు. ఓకే,
సో దాంట్లో మళ్ళీ ఈ 24 హెల్పింగ్ వర్బ్లు ఎన్నిగా డివైడ్ అయినాయి మీకు? ఒకటి వచ్చేసేసి మెయిన్ హెల్పింగ్ వర్బ్స్, దెన్ మోడల్ మోడల్ కాదు మోడల్, MODAL గుర్తుపెట్టుకోండి, మోడల్ యాక్సిలరీస్గా గుర్తుకు, అవి 24. అది మీరు నేర్చుకోవాలి. ఓకే, సో హియర్ హెల్పింగ్ వెర్బుల్లో ఒకటి వాడాలి. తర్వాత మెయిన్ వెర్బుల్లో మనకు V1, V2, V3 ఇన్ఫార్మ్ వాటిని వాడాలి. అంతే అంతే, ఇంకేం లేదు. మెయిన్ అట్లా మీరు అలా నేర్చుకోవాలన్నమాట. సి హియర్ ఐ ఆమ్ గోయింగ్ దేర్. సి వెర్బ్ కాంబినేషన్ ఒకసారి చూసుకున్నాం అనుకోండి, యామ్ ఇన్ఫార్మ్, అంతే. హెల్పింగ్ వెర్బ్ల నుంచి ఒకటి, ఈ యాక్షన్ వర్డ్స్ల నుంచి ఒకటి మనం తీసుకుంటాం. ఒకవేళ బీయింగ్ చెప్పేటప్పుడు కూడా వాటికి కూడా V1, V2, V3 ఇన్ఫార్మ్స్ ఉంటాయి. అది మీకు తర్వాత చెప్తాను మీకు. అదేవిధంగా పొసెసింగ్ చెప్పేటప్పుడు కూడా మీకు యాక్షన్ వర్డ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఈ విధంగా V1, V2, V3 ఇన్ఫార్మ్స్ ఉంటాయి. ఐ విల్ టెల్ యూ లేటర్. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. దీన్నే మనం ఏమంటామంటే దిస్ ఇస్ కాల్డ్ వెర్బ్ కాంబినేషన్. అంటే ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్. దిస్ ఇస్ కాల్డ్ వర్బ్ కాంబినేషన్. కొన్ని సందర్భాల్లో డిప్యూటీ హెల్పింగ్ వెర్బులు పెడతాయి, అవి తర్వాత చెప్తాను. ఓకే, లేటర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ముందుగా నెమ్మదిగా రైట్. సో ఈ వెర్బ్ కాంబినేషన్ అనే దాని గురించి మీరు నేర్చుకున్నారనమాట. ఈ వెర్బ్ కాంబినేషన్ పట్టుకొని ఏది ప్రజెంట్ టెన్స్, ఏది పాస్ట్ టెన్స్, ఏది ఫ్యూచర్ టెన్స్, ఏది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవన్నీ పట్టేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ గాన్ దేర్. సి హియర్ దీంట్లో ఐ హ్యాడ్ గాన్ దేర్ అని అన్నప్పుడు, ఐ హ్యాడ్ గాన్ దేర్ అన్నప్పుడు అయ్యి దేర్ ఒకటే, ఇది మనం పట్టాల్సింది. ఎప్పుడైనా కానీ వాక్యంలో వెర్బ్ పార్ట్ ఇంపార్టెంట్. ఏ భాషకైనా వెర్బ్ పార్ట్ ఇంపార్టెంట్. మనకి ఇంగ్లీష్లో మధ్యలో వెర్బ్ పార్ట్ ఉంటుంది కాబట్టి ఆ వెర్బ్ పార్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళారు. వెర్బ్ పార్ట్ అంటానే ఏంటంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ అండ్ వన్ మెయిన్ వెర్బ్. సో దీన్ని బట్టి చూసి మనం టెన్స్ ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చాను. ఐ హ్యాడ్ గాన్ దేర్, హ్యాడ్ V3 పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ హ్యావ్ గాన్ దేర్, హ్యావ్ V3 ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ 12 ఒకటి నేర్చుకోండి సరిపోతుంది. ఒక 4 సబ్టెన్స్లు నేర్చుకున్నారంటే మీరు ఈజీగా పట్టేస్తారనమాట. అది పట్టాలి ఫస్ట్. ఐ ఆమ్ గోయింగ్ దేర్, యామ్ ఇన్ఫార్మ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఐ హ్యావ్ బీన్ గోయింగ్ దేర్, హ్యావ్ బీన్ డిప్యూటీ హెల్పింగ్ వెర్బ్, హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇవి మనం పట్టామంటే దాని అర్థం కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి ఐ ఆమ్ గోయింగ్ దేర్, ప్రస్తుతం వెళ్తూ ఉన్నాడు అంతే. ఎప్పటి నుంచి పోతున్నాడని చెప్పట్లే. ఐ హ్యావ్ బీన్ గోయింగ్ దేర్ ఫర్ హాఫ్ అన్ అవర్ అన్నప్పుడు హ్యావ్ బీన్ గోయింగ్ అరగంట నుండి వెళ్తున్నాడంట, ఇంకా వెళ్తున్నాడు, అరగంట నుంచి స్టార్ట్ అయింది. ఈ విధంగా క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. వెర్బ్ కాంబినేషన్ పట్టాలి. వెర్బ్ కాంబినేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎ కాంబినేషన్ ఆఫ్ వన్ హెల్పింగ్ వర్బ్ అండ్ వన్ యాక్షన్ వర్డ్. Now and then deputy helping verbs will come in the course of time. I will explain. Okay, right. See here, ఈ రికగ్నైజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా మనకి ఏం కావాలి? ఈ వెర్బ్ కాంబినేషన్ గట్టిగా పట్టాలి. వెర్బ్ కాంబినేషన్ పట్టాలి. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? సిచ్యుయేషన్, ఏ సందర్భంలో ఏ టెన్స్ వాడాలి. తర్వాత వచ్చేసేసి మనకు సింటాక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సింటాక్స్ ఈజ్ నథింగ్ బట్ వెర్బ్ పార్ట్. వెర్బ్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ what is that? You have to concentrate on it. Verb part lo it is a combination of what is that? One helping verb and one action word, right? It is called verb combination. Verb combination is very very important for English learners. Okay, yeah. Then next ఇప్పుడంతా చెప్పింది ఇదే verb combination. See here, what is the verb combination now? See, ఇదివరకు చెప్పాను. సో హియర్ వన్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్టెన్షన్. మీకు ఇదివరకు నేను చెప్పేశాను, అది అయిపోయింది అనమాట. See here, this is వెర్బ్ పార్ట్. ఈ వెర్బ్ పార్ట్నే మనం ఏమంటామంటే verb combination అంటాం. verb combination అని చెప్పేసి అంటాం. verb combination ఏంటి? వన్ ఫ్రమ్ హెల్పింగ్ verb, then one from main word or action words, V1, V2, V3 inform combination. Okay, this is called verb combination. So in any sentence, verb part is very important. It is nothing but heart of a sentence. Before we are going to learn a language, we should get better grip on verb combination. You have to study the verb combination. అటు చూస్తానే పట్టేయాలన్నమాట.
I am working on my computer. I am working. That is verb combination. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాసివ్ పదం కాసేపు ప్యాసివ్ వాయిసివ్ పదం అనమాట. యా, వాట్ ఈస్ దట్? యా, ద ట్రీ వాస్ ప్లాంటెడ్. వర్బ్ కాంబినేషన్. మనం అసలు వాక్యం యాక్టివ్ వాయిస్లో ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉందా? పట్టాలన్నా కానీ వెర్బ్ కాంబినేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ పెయింటింగ్ ఏ కార్. యామ్ పెయింటింగ్, ఇట్ ఈస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, యాక్టివ్ వాయిస్. ద కార్ ఈస్ బీయింగ్ పెయింటెడ్. జస్ట్ సింపుల్ ఉందంతే. ద కార్ ఈస్ బీయింగ్ పెయింటెడ్. వాట్ ఈస్ వెర్బ్ కాంబినేషన్ దేర్? ఈస్ బీయింగ్ పెయింటెడ్. ఆబ్జెక్ట్ లేదు, ఎక్స్టెన్షన్ లేదు. సో ఈజ్ బీయింగ్ పెయింటెడ్ అనేది ఉంది అంటే దట్ ఈస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్యాసివ్ వాయిస్. యామ్ పెయింటింగ్. ఏదైనా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ గాన్ దేర్, దానికి ప్యాసివ్ వాయిస్ రాదు. ఐ హ్యాడ్ గాన్ దేర్ అన్నప్పుడు హ్యాడ్ V3. సో దట్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, యాక్టివ్ వాయిస్. The topic had been completed. Had been V3. Had been inform వచ్చింది అనుకోండి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. హ్యాడ్ బీన్ V3 వచ్చింది అనుకోండి, పాస్ట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్. ఇదంతా నేను ఎలా చెప్పగలుగుతున్నాను? స్టడీయింగ్ ఆఫ్ వర్బ్ కాంబినేషన్. సో వెర్బ్ కాంబినేషన్ పైన పట్టు పెట్టండి. ఇదంతా మీకు అర్థం కాకపోయినా వెర్బ్ కాంబినేషన్ యొక్క ఇంపార్టెన్స్ నేను చెప్తున్నాను. ద వైటాలిటీ ఆఫ్ వర్బ్ కాంబినేషన్ ఫర్ గెటింగ్ పర్ఫెక్ట్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. సో డియర్ ఫ్రెండ్స్, ఇది మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే దాని ఇంపార్టెన్స్ అంతే. మీకు అర్థం కాకపోయినా వదిలేయండి, లేదంటే పాస్ చేసుకొని వింటూ పోండి. ఓ ఇలా ఉంది అని చెప్పేసేసి. యా, నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు గో. దెన్ వర్బ్ కాంబినేషన్, ఇట్స్ ఎక్సెప్షన్స్. ప్రతి ఇంగ్లీష్లో మనకి ఏంటంటే కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి. ఈ ఎక్సెప్షన్స్ ఏంటంటే మినహాయింపులు. తెలుగులో ఏమంటామంటే మనము మినహాయింపులు అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. ఈ మినహాయింపులు ఏంటి అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు నేనేమని చెప్పాను? వెర్బ్ కాంబినేషను. ఏ వాక్యం చూసినా వెర్బ్ కాంబినేషన్లో హెల్పింగ్ వెర్బ్, యాక్షన్ వర్డ్ ఉంటాయి. ఆ రెండు కలిస్తేనే వెర్బ్ కాంబినేషన్ అన్నాను. ఇప్పుడు మినహాయింపు మాత్రం ఒక 2 సబ్టెన్సులకు మాత్రం ఉంటుంది. 2 సబ్టెన్సులు. ఆ 2 సబ్టెన్సులు ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్, అది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటంటే మొత్తం ఎన్ని సబ్టెన్సులు ఉన్నాయి? మొత్తం టోటల్ వీ హ్యావ్ 12 సబ్టెన్సెస్. ఈ 12 సబ్టెన్సెస్లో 2 సబ్టెన్సులకు మాత్రమే హెల్పింగ్ వెర్బులు ఉండవు. 2 సబ్టెన్సులు కాబట్టి 10 సబ్టెన్సులకు మాత్రమే హెల్పింగ్ వెర్బులు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇదంతా మీకు బేస్. టెన్స్కి పోకముందు ఇదంతా బేస్. సో ఈ 2 సబ్టెన్సులు ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇదిగోండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్ డు నాట్ హ్యావ్ హెల్పింగ్ వెర్బ్స్ ఇన్ దేర్ వెర్బ్ కాంబినేషన్. డైరెక్ట్ గా V1 V2 వస్తుంది. మిగిలిన అన్ని సబ్టెన్సులకు వెర్బ్ కాంబినేషన్ వస్తుంది. See here, I go to market. I go to market every day. అని అన్నప్పుడు see here, this is only the verb combination. Helping verb లేదుగా. This is exception. So here simple present tense కు this is V1. సింపుల్ పాస్ట్ టెన్స్ కు హెల్పింగ్ వెర్బ్లు ఉండవు యాక్టివ్ వాయిస్ లో. మళ్ళీ ప్యాసివ్ వాయిస్లో హెల్పింగ్ వర్బ్లు వచ్చేస్తాయి, అన్నిటికీ వచ్చేస్తాయి. అది తర్వాత చెప్తాను ప్యాసివ్ వాయిస్ అప్పుడు. సో ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాను. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్, యాక్టివ్ వాయిస్, పాజిటివ్ స్టేట్మెంట్స్ తర్వాత చెప్తాను మీకు. వీటిల్లో మాత్రం హెల్పింగ్ వెర్బులు ఉండవు. సింపుల్ ప్రజెంట్ టెన్స్ మీకు నెగిటివ్ సెంటెన్స్ అనేది వస్తుంది, అది మీకు తర్వాత చెప్తాను. డూ ఫార్మ్స్ దగ్గర చెప్తాను అనమాట. ఇప్పుడు చూడండి, ఐ డు నాట్ గో, అక్కడ హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఒక్క పాజిటివ్ స్టేట్మెంట్లో మాత్రం సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, పాజిటివ్ స్టేట్మెంట్స్లో యాక్టివ్ వాయిస్లో హెల్పింగ్ వెర్బులు ఉండవు. ఐ గో దేర్ సింపుల్. అదేవిధంగా నేను వెళ్ళానండి, ఐ వెంట్ దేర్, దిస్ ఈస్ V2. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వెర్బ్ కాంబినేషన్ అంటే ఏంటంటే ఒక హెల్పింగ్ వెర్బ్, ఒక యాక్షన్ వర్డ్ను కలుపుతాం అనమాట. V1 V2 V3 V4. కానీ సింపుల్ ప్రజెంట్ టెన్స్కు, సింపుల్ పాస్ట్ టెన్స్కు యాక్టివ్ వాయిస్లో పాజిటివ్ స్టేట్మెంట్లో హెల్పింగ్ వెర్బ్లు ఉండవు. డైరెక్ట్గా V1
వీటు వచ్చేస్తాయి. ఈ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కటి మనం ఇల్లు కట్టేటప్పుడు ఏ విధంగా అయితే ఇటుక పైన ఇటుక ఏ విధంగా మనం కడతామో అదే విధంగా సబ్జెక్ట్ కూడా ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, అదే విధంగా ఈ బిట్లన్నీ ఇటుక పైన కట్టుకున్నారంటే మీరు దూరం నుంచి చూసారంటే, లేకపోతే దూరం నుంచి చూసే వాళ్ళకి అందమైన బిల్డింగ్ వస్తుంది అనమాట. ఒక్క ఇటుక మిస్ అయినా కానీ మొత్తం కూలుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏ పని చేయాలన్నా కష్టపడాలా, బాగా జాగ్రత్తగా నేర్చుకోవాలా. స్మార్ట్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ దట్ ఆఫ్ హార్డ్ వర్క్. మనకు హార్డ్ వర్క్ ఉండాలి. ఈ కాలంలో, గత కాలంలో మేము చిన్నప్పుడు హార్డ్ వర్క్ ఒకటే ఉండేది. నవే డేస్ హార్డ్ వర్క్ విత్ స్మార్ట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే స్మార్ట్నెస్ అంటే ఏంటంటే దీంట్లో చిన్న చిన్న బిట్లు చూడండి, ఆ వెర్బ్ కాంబినేషన్, హెల్పింగ్ వెర్బ్ అంతా ఉంటుంది, కానీ ఇది స్మార్ట్ థింకింగ్. కానీ రెండింటికి మాత్రం ఉండదు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. రైట్, ఓకే, యా. నెక్స్ట్ పాజిటివ్ స్టేట్మెంట్. ఇదిగోండి పాజిటివ్ స్ట్రక్చర్ అండ్ పాజిటివ్ స్ట్రక్చర్. ఇది మేము ఇప్పుడు చెప్పిందే మీకు. పాజిటివ్ స్ట్రక్చర్స్ అని ఎందుకు చెప్పుకున్నామంటే ప్రతి ఒక్క వాక్యము పాజిటివ్ స్ట్రక్చర్ ఉంటుంది, నెగిటివ్ స్ట్రక్చర్ ఉంటుంది, పాజిటివ్ క్వశ్చన్ ఉంటుంది, నెగిటివ్ క్వశ్చన్ ఉంటుంది. అన్నింట్లోనే హెల్పింగ్ వర్బ్లు ఉంటాయి. ఒక పాజిటివ్ స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్ డు నాట్ హ్యావ్ హెల్పింగ్ వర్బ్స్. చూడండి ఫ్రెండ్స్, సి ఇది దీన్నే మనం నెగిటివ్ చేయాలి. ఇప్పుడు మీకు చెప్తాను నేను. సి ఐ టీచ్, నేను టీచ్ చేస్తాను. నేను టీచ్ చేయనండి, అది మీకు స్పోకెన్ ఇంగ్లీష్ తర్వాత చెప్తాను. ఐ డు నాట్ టీచ్, ఐ డూ టీచ్ కూడా ఉంటుంది, తర్వాత చెప్తాను మీకు, ఎంఫ్టెక్ ఫామ్ అది. సో ఇవన్నీ ఇంకా ముందుకు వెళ్ళిపోయినామంటే కొంచెం బాగా డెప్త్ అయిపోతుంది. ఓకే, ఐ డు నాట్ టీచ్, డూ ఐ టీచ్, డోంట్ ఐ టీచ్, అంతే. ఒక్క పాజిటివ్ స్టేట్మెంట్లో మాత్రము హెల్పింగ్ వెర్బులు ఉండవు, మిగిలిన అన్నింటిలోనూ హెల్పింగ్ వెర్బులు ఎప్పుడు తోడుగా రావాల్సిందే. అదేవిధంగా సింపుల్ పాస్ట్ టెన్స్. సీ హియర్, ఐ టాట్ ద లెసన్, ఐ డిడ్ నాట్ టీచ్ ద లెసన్, డిడ్ ఐ టీచ్ ద లెసన్, డింట్ ఐ టీచ్ ద లెసన్. ఓకే, లేటర్ ఐ కెన్ గో ఫర్ దట్. ఒక్కప్పుడు మీరు పాయింట్ ఏంటంటే వర్బ్ కాంబినేషన్లో ఉన్నాం, అంటే సింటాక్స్లో ఉన్నాం. సింటాక్స్లో అత్యంత ముఖ్యమైనది వర్బ్ కాంబినేషన్. వెర్బ్ కాంబినేషన్ అంటే ఒక హెల్పింగ్ వెర్బ్, ఆ తర్వాత ఒక యాక్షన్ వర్డ్, V1, V2, V3 ఇంక్ ఫామ్లో ఒకటి పెట్టుకుంటాం, అదే వర్బ్ కాంబినేషన్. ప్రతి ఒక్క వాక్యానికి వర్బ్ కాంబినేషన్ వస్తుంది, కానీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, పాజిటివ్ స్టేట్మెంట్స్లో మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనే హెల్పింగ్ వెర్బ్ ఉండదు, డైరెక్ట్గా V1, V2 వస్తుంది. ఇది ఎసెన్స్. రైట్, నెక్స్ట్. ఓకే, యా, నెక్స్ట్ ఈజ్ ద మెయిన్ పాయింట్. మళ్ళీ దీనికి వద్దాం. రైట్, ఇప్పుడు రూల్ చెప్తాం, తర్వాత కీవర్డ్స్ చెప్తాం. సి దీంట్లో మనము ఇదివరకు చెప్పుకున్నది ఏంటి, మనము సిచ్యుయేషన్, పాయింట్ నెంబర్ 1 సిచ్యుయేషన్, సెకండ్ వన్ సింటాక్స్. ఇవి బాగా డెప్త్కి వెళ్ళిపోయినాం. సిచ్యుయేషన్ టచ్ చేసినాం అంటే ఏ సబ్టెన్స్కైనా ఏ సందర్భంలో ఏ సబ్టెన్స్ వాడాలి, సిచ్యుయేషన్. రెండవది ఏంటంటే సింటాక్స్, పలానా సబ్టెన్స్ని ఏ విధంగా నిర్మించాలి. ఈ నిర్మించాలి అని అన్నప్పుడు మనకేంటంటే వెర్బ్ కాంబినేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి, దాన్ని బాగా స్టడీ చేసుకోవాలి. వెర్బ్ కాంబినేషన్ అంటే ఏంటంటే ఒక మెయిన్ వెర్బ్, ఒక హెల్పింగ్ వెర్బ్, ఈ కాంబినేషన్. కానీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్కు, సింపుల్ పాస్ట్ టెన్స్కు ఎక్సెప్షన్ ఉంటుంది, డైరెక్ట్గా V1, V2 వస్తుంది. ఇక్కడ వరకు చెప్పుకున్నాం ఈ 2 పాయింట్లు. ఇప్పుడు 3వ పాయింట్, రూల్. ఈ రూల్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ విచ్ రూల్ ఈజ్ టు బి ఫాలోడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడుతున్నాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడేటప్పుడు ఏం రూల్ ఫాలో కావాలా? వెన్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కమ్స్ ఇన్ సబ్జెక్ట్ ప్లేస్, ఎస్, ఐఈఎస్, ఈఎస్ షుడ్ బి యాడెడ్, అది రూల్. ఇటువంటి రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కమ్స్ in subject place, whenever we are going to construct a sentence in present perfect tense, has should be used. ఇవి రూల్స్. ఈ రూల్స్ మనం ఫాలో కావాలి. ఓకే, సో ఇది రూల్ చెప్తుంది. తర్వాత కీవర్డ్స్. కీవర్డ్స్ చూడండి, ఎవ్రీ డే, సీ హియర్, ఎవ్రీ డే. తర్వాత వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, నవ్ అండ్ దెన్, ఇటువంటి వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడాలి. నవ్, ఎట్ ప్రెజెంట్, స్టిల్, ఇటువంటి వచ్చినప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి. అదేవిధంగా జస్ట్ నౌ, ఆల్రెడీ, వైఈటి, ఎట్, ఇటువంటి వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. ఫార్ కానీ సిన్స్ కానీ వస్తాయి, అవి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ వాడాలి. ఈ విధంగా కీవర్డ్స్ ఉంటాయి. ఇవి ఎవరికి ఇంపార్టెంట్ అంటే
ఈ ఈఎల్టీ వాళ్ళకి ఇంపార్టెంట్, అదేవిధంగా బ్యాంక్ ఎగ్జామినేషన్స్కు ఇంగ్లీషు ఎందులో ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఒక భాగంగా ఉంటుందో వాళ్ళందరికీ ఇవి ఇంపార్టెంట్ కీవర్డ్స్. ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ ఐ కెన్ సే రైట్. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఈ యొక్క టెన్స్ యొక్క ఇంట్రడక్షన్ అనేది మనం నేర్చుకున్నాం. తర్వాత రేపు నెక్స్ట్ వీడియోలో ఈ ప్రతి ఒక్కదాన్ని ఇంకా ప్రజెంట్ టెన్స్ తీసుకుంటాం. ప్రజెంట్ టెన్స్లో ఫస్ట్ సబ్టెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఏ విధంగా మనం యూజ్ చేయాలి అనేది మనం తెలుసుకుంటాం అనమాట. కాబట్టి మనం ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము అంటే సింపుల్గా ఒకసారి మనం జిస్ట్ చెప్పుకున్నామంటే, ఈ జిస్ట్లో ఫస్ట్ టెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, రెండవది ఏంటంటే అసలు ఈ టెన్స్ ప్రజెంట్ ఎన్ని మెయిన్ టెన్స్లు ఉన్నాయి, ప్రతి ఒక్క మెయిన్ టెన్స్కి ఎన్ని సబ్ టెన్స్లు ఉన్నాయి, వాటి యొక్క జనరల్ మామూలుగా ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఈ 12 సబ్ టెన్స్లకు మళ్ళీ ప్రతి ఒక్క సబ్ టెన్స్కు 4 పాయింట్లు ఉంటాయి. ఈ 4 పాయింట్లు ఏంటంటే సిచ్యుయేషన్, సింటాక్స్, రూల్ అండ్ కీవర్డ్స్ అని. దీంట్లో ఎక్కువగా మనం ఫోకస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క సబ్ టెన్స్ సిచ్యుయేషన్ ఏం చెప్తుందంటే ఏ సందర్భంలో ఏ టెన్స్ వాడాలి, సింటాక్స్ ఏం చెప్తుందంటే ఆ యొక్క పలానా సబ్ టెన్స్ను ఏ విధంగా మనం నిర్మించాలి. దాంట్లో ఫోకసింగ్ ఏంటంటే వెర్బ్ కాంబినేషన్. వెర్బ్ కాంబినేషన్ ఏంటంటే ఒక హెల్పింగ్ వెర్బ్, ఒక యాక్షన్ వర్డ్, అంటే V1, V2, V3 ఇన్ఫార్మ్స్లో ఒకటి. దీంట్లో మళ్ళీ ఒక ఎక్సెప్షన్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్కు, సింపుల్ పాస్ట్ టెన్స్కు హెల్పింగ్ వెర్బ్లు ఉండవు. తర్వాత నెక్స్ట్ రూల్ ఏంటి, తర్వాత వచ్చేసేసి కీవర్డ్ ఏంటి అనేది మనం నేర్చుకున్నాము. ఇదేంటంటే జస్ట్ బేస్. టెన్స్కు మనం వెళ్ళక ముందు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇది చెప్తాను. మనకు ఒక ప్లేన్ పోకముందు, టేక్ ఆఫ్ కాకముందు ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ అది రౌండ్ చేసుకుంటుంది అనమాట. ఇంజిన్ వార్మప్ చేసుకొని బాగా వార్మప్ అయిపోయిన తర్వాత టేక్ ఆఫ్ అవుతుంది. అదేవిధంగా మనము టెన్సెస్ నేర్చుకునేందుకు వెళ్లే ముందు మనము ఇప్పుడంతా వార్మప్ చేసాం. ఇది బాగా నేర్చుకోండి. అసలు ఏంటి సబ్ టెన్స్లు అంటే ఏంటి, సిచ్యుయేషన్స్ ఏంటి, సింటాక్స్లు ఏంటి, వర్బ్ కాంబినేషన్ ఏంటి, ఇదంతా నేర్చుకున్న తర్వాత మీరు రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియో చూడండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కటి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది. అంటే మనము సిలబస్ ఏమేమి చెప్పుకున్నాం, ఏ వీడియోలో ఏమేమి సిలబస్ ఉంది అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చిందంటే మీరు దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బాగానే చేస్తూనే ఉన్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఇంగ్లీష్ విత్ SDRP అని పూర్తిగా కొట్టండి. నా ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ SDRP. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ తర్వాత ఎవరెవరికైతే ఇది అవసరమో అంటున్నదో వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.